టమాటా చిన్న మెంతాకు కూర తయారు చేస్తున్నాను. దానికంటే ముందుగా మనము పెద్ద ఉల్లిపాయలని ఇట్లా కట్ చేసుకున్నాను. ఒక కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు. ఇప్పుడు మనం తాలింపులో కొంచెము జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర వేసుకొని కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. కరివేపాకు, మిరపకాయలు, ఉల్లిపాయలు వీటిని మగ్గనిద్దాము. ఇప్పుడు దీనిలోకి కారం, పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న టమాటాలు వేసుకుంటున్నాను. ఇదిగోనండి, ఈ టమాటాలు వేసేద్దాము. ఈ ఉప్పు వేసుకుందాము. ముందు ఎక్కువ మంట మీద మగ్గనిచ్చండి, తర్వాత చిన్న మంట మీద మగ్గనిద్దాము టమాటా ముక్కల్ని. ఇది కొనండి డబ్బా, నీళ్ళ డబ్బా. మాకు వాటర్ ఫిల్టర్ కొంచెం రిపేర్ వచ్చిందండి. అందుకని చెప్పి అది రిపేర్ అయ్యే లోపల పిల్లలు వాటర్ బాటిల్స్ వేయించారు. వేపిస్తానండి. మా వాటర్ బాటిల్స్ పక్కన పెట్టేశాను నీళ్ళు వాడుకున్నాక. సెలవులకండి మా చెల్లిది వచ్చిందండి మా ఇంటికి. ఏం చేస్తావు ఈ డబ్బాలనుంది, పడేస్తానన్నాను. ఎందుకక్క పడేయటం అని చెప్పని వెంటనేనండి ఇంతవరకు కట్ చేసిందండి. మా చెల్లికండి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళ ఇళ్ళంతా బాల్కనీ మొత్తం అండి మొక్కలతో నింపేసుకుంది. బాల్కనీ అంటే అండి వాళ్ళకి నేల మీద ఇల్లు అండి. మాదంటే అపార్ట్మెంటు హైదరాబాద్లో, వాళ్ళదంటే ఊర్లో ఉన్నట్టు ఇల్లు అండి. కాబట్టి మొక్కలు మొత్తం నింపేసుకుందండి. చాలా ఇంట్రెస్ట్ అండి మా చెల్లికి మొక్కలు పెంచడం అంటే. వాటిని చూసి ఉదయం పడి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. చాలా బాగా పెంచిద్దండి మొక్కల్ని. ఆ అమ్మాయి ఏం చేసిందంటే అండి ఇంతవరకు కట్ చేసేసింది. కోకో పీట్ ఉందండి ఇంట్లో. ఒక కుండీ, 2-3 కుండీలు ఉన్నాయండి ఇంట్లో. ఉంటే అవి కొంచెం ఎండిపోయాయండి. వాటిని తీసి పక్కన పెట్టేసేసి ఆ మట్టినండి వీటిలో నింపేసింది. కొంచెం ఇసుక కలిపేసిందండి. ఇసుక కలిపేసేసి మీకు చూపించాను కదా, అట్లా తయారు చేసేసింది. అంటే మెష్ కండి కట్టేసిందండి. ఇంతవరకు కట్ చేసిన డబ్బా మూతని కోకో పీట్ ఇసుక కలిపేసేసి పెట్టేసి దాంట్లో మెంతి గింజలు జల్లేసిందండి చక్కగా. అసలు ఏం కూర చేద్దామప్పా ఉదయము అనుకుంటా ఉన్నానండి. కొంచెం అనుకునేసరి నేను రాత్రే అనుకుంటాను కూర చేయాలని, కానీ నేను పని మూలాన చేయలేకపోయానండి. అట్లా ఉదయానికల్లా రెడీ చేసుకుంటాను. రాత్రిపూటే ఏ కూర చేయాలని ఆలోచించుకొని, మరి పిల్లలకు బాక్స్లో తయారు చేయాలంటే అండి ఒకరోజు ముందుగానే అనుకోవాలి మనము. అలా అప్పుడప్పటికప్పుడు అనుకొని హడావుడిగా చేస్తే పిల్లలకి బాక్స్లో కూరలు తయారు కావు కదా. అందుకు అనుకుంటే ఎదురుగానండి మెంతికూర కనిపించిందండి ఆ ప్లాస్టిక్ మూతల్లో. అందుకని భలే దొరికిందే మెంతికూర అనుకున్నాను. వెంటనేనండి చూశారు కదా, నేను చూపించాను. కత్తిరి తీసుకెళ్ళి పైన కత్తిరించేసానండి. వాటిని పీకి ఇచ్చేస్తే దాంతోపాటు ఆ కోకో పెట్టిస్క వేలుతో పాటు వచ్చేసిద్ది. వచ్చేస్తే అది కొంచెం కడగటం లేట్ అయిపోయింది కదా మనకు. అందుకని చెప్పని నేను వెంటనే ఒక కత్తిరి తీసుకొని పైన వరకు ఆకుల వరకు కట్ చేసేసుకున్నాను. ఇదండి ఆ మెంతికూర. ఈ మెంతికూరతో టమాటాలు వేసి కూర చేసేస్తున్నాను. బాక్స్లో పెడతానికి మా అబ్బాయికి. ఇంట్లో మెంతికూర ఏంటండి శుభ్రంగా కడుక్కోవాలి మనము. ఎందుకంటే రండి బయట బాల్కనీ కదా, మాది మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుందండి అపార్ట్మెంటు. డస్ట్ చాలా ఉంటుందండి, గాలికి వచ్చి పడతా ఉంటుంది. ఇదిగోనండి శుభ్రంగా కడుక్కోవాలి. నేను కట్ చేసుకోనండి, కట్ చేసుకోకుండా డైరెక్ట్ అని వేసేసుకుంటాను. ఎందుకంటే కట్ చేయటము బాగా పెద్దగా ఉంటే కట్ చేసుకోవచ్చు కానండి, ఇది చిన్నాకే కదా. కట్ చేసుకుండా వేసుకుంటేనే, కట్ చేసుకోకుండా వేసుకుంటేనే రుచిగా ఉంటుందండి. కట్ చేసిన కూర కంటే ఇట్లా మనం డైరెక్ట్గా కట్ చేయకుండా వేసుకుంటేనే రుచి బాగుంటుంది. ఇప్పుడు నేను టమాటా ముక్కలోకి వేసేసుకుంటా దీన్ని. ఇప్పుడు దీనిలోకి ఇదిగోనండి మెంతికూరని వేసేసుకుందాము.
ఇక మగ్గినాక దించుకోవటమేనండి, ఏమీ వేయనవసరం లేదు. ఎంత బాగుంటుందోనండి ఇది. అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మూత పెట్టి మగ్గనిచ్చేద్దాము. కూర రెడీ అయిపోయిందండి. ఉప్పు తగ్గితే చూసుకొని వేసుకుందాం దించే ముందు. ఉప్పు సరిపోయింది. నేనండి కొంచెం నీళ్ళు పోసుకున్నానండి. టమాటాల్లో వాటర్ కొంచెం తక్కువగా ఉంది, సరిపోలేదు. మరి గట్టిగా ఉంటే కూర బాగోదు, అందుకని కొంచెం నీళ్ళు కలుపుకున్నాను. మనం వాటర్ తగ్గితేనండి టమాటాలో కొంచెం నీరు కలుపుకోవచ్చని, మరీ ఎక్కువ కాకుండా కొంచెం నీళ్ళు వేసుకుందాము కూరలో. ఇక రెడీ అయిపోయింది. ఎంతో రుచిగా ఉండే చిన్న మెంతాకుతో టమాటా కూర చేసేసానండి. మళ్ళీ శుభ్రం చేసుకోనండి మట్టిని. మెంతులు జల్లు వేసుకున్నాను. కొంచెం ఇసుక వేసేసుకుంటాను పైన లైట్గా. ఇదిగోనండి, నాకు మా పై బాక్స్లోకి కూర రెడీ అయిపోయింది. అందరు హడావుడికి ఇదిగోనండి ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. ఇదిగోనండి